Hello students, welcome to Sandy Academy of Mathematics ఆన్లైన్ క్లాసెస్. ముందుగా ప్రతి ఒక్కరికి శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ శామ్స్ ఆన్లైన్ క్లాసెస్ తరఫున ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. ఓకేనా? సో ప్రిపరేషన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారు ఎటువంటి నిరాశకు లోను కాకుండా ప్రిపరేషన్ చివరి వరకు కొనసాగించండి. ఓకేనా? సో ఈ 45 రోజుల టైం మనకు చాలా క్రూసియల్ టైం అండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందు మీరు ప్రయత్నం చేయండి, తర్వాత ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఎటువంటి అపోహలకు వెళ్లకుండా, అపోహలు పడకుండా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ మీదే దృష్టి పెట్టండి. ఓకేనా? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైవ్ క్లాసెస్ అనేవి చెప్తాను అని నేను వాట్సాప్ గ్రూపుల్లో చెప్పడం జరిగింది, అలాగే యూట్యూబ్ క్లాసుల్లో చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా మనం అంకగణితం అనే టాపిక్లో నుంచి మనం నిష్పత్తి అనుపాతము డిస్కస్ చేసుకున్నాము, భాగస్వామ్యం గురించి డిస్కస్ చేసాము, అలాగే పర్సంటేజెస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే లాభ నష్టాలు టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు తెలియదు ఏమీ కాదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ వచ్చే వాటిలో ఈ లాభ నష్టాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో మీకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బాగా వస్తే 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం చేయవచ్చు. 2 క్వశ్చన్స్ దాకా మనం చేయడానికి అవకాశం ఉంది. అయితే మెయిన్లీ శాతాలతో లింక్ అయితే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి మీరు దృష్టి పెట్టండి. ఓకేనా? సో ఇక నేను ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఇనీషియల్గా అసలు ఏంటి సార్, అసలు ఇందులో ఏముంది, అసలు ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అని అంటే కనుక, సో ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఖచ్చితంగా చేసే పని ఏంటి, చేసేవారు చేసే పని ఓకేనా, కొనడము అమ్మడము చేస్తారు. మీకు తెలిసిన చిన్న విషయమే, కొనడము అమ్మడము చేస్తారు. అంటే ఏంటి, ఒక చోట నుండి వస్తువులను బల్క్గా కొని తెచ్చుకుంటారు, దాన్ని వాళ్ళ షాప్లో పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. అంతే కదా, మనమే ఉన్నాం. ఓకేనా? మన పక్కన పెద్ద ఊరు ఏదైనా ఉంటే ఆ ఊరి దగ్గర నుంచి ఎంతో కొంత తగ్గించడంలో ఆఫర్లు రేట్లు ఉంటే అవి కొనుక్కు తెచ్చుకుంటాము. తెచ్చుకుని మన ఊళ్ళో చిన్న షాప్ ఉంటే అందులో ఐటమ్స్ని అమ్ముతూ ఉంటాం. సో ఏదైనా ఒక వస్తువు మీద నిర్ణయించబడే ధరలు ఏమేమి ఉంటాయి, 2 ఉంటాయి. సో కొన్న వెల అలాగే అమ్మిన వెల. ఓకేనా అండి? కొన్న వెల మరియు అమ్మిన వెల 2 రకాల ధరలు నిర్ణయించబడి ఉంటాయి. ఓకే, సో అందుకే మీకు చెప్తున్నాను చూడండి. సో మనం ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మనకి అయితే లాభమైనా వస్తుంది లేదా నష్టమైనా వస్తుంది, అంతేనా? సో ఈ లాభాన్ని కానీ నష్టాన్ని కానీ అసలు దేన్ని ఆధారం చేసుకుని చెప్తారు అని అంటే కనుక కొన్న వెలని ఆధారం చేసుకుని చెప్తారు. ఓకేనా? అంటే మనం 5 రూపాయలు పెట్టి కొన్నాము. ఓకే, సో 6 రూపాయలకి అమ్మవచ్చు, 3 రూపాయలకి అమ్మవచ్చు. సో నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా దేన్ని ఆధారం చేసుకుని చెప్తావు, ఈ 5 రూపాయలు బట్టే చెప్తావు అనమాట. 5 రూపాయలు బట్టే చెప్తావు. అది ఇక్కడ రాస్తాను చూడండి. సిపి కాస్ట్ ప్రైస్ కొన్న వెల, ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల. సో బోత్ ప్రాఫిట్ అండ్ లాస్ కెన్ బి డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. కొన్న వెలను ఆధారం చేసుకునే లాభము మరియు నష్టము అనేవి డిసైడ్ అవుతాయి. ఓకే, సో నియమాలు చూడండి. ఏ సందర్భంలో లాభం వస్తుంది, ఏ సందర్భంలో నష్టం వస్తుంది అనేది చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిపి లెస్ దెన్ ఎస్పి, సిపి లెస్ దెన్ ఎస్పి అంటే ఏంటి, కొన్న వెల అనేది అమ్మిన వెల కన్నా తక్కువగా ఉంటే నీకు లాభం వస్తుంది. అంటే నువ్వు 5 రూపాయలు కొన్న వస్తువుని 6 రూపాయలకు అమ్మావు అంటే ఏమైంది చూడు, ఇక్కడ కొన్న వెల అమ్మిన వెల కన్నా తక్కువైంది, నువ్వు కొనుక్కున్నది అమ్మిన దానికన్నా తక్కువైంది. ఓకేనా? అప్పుడు నీకేమొస్తుంది, లాభం వస్తుంది. ఈ లాభాన్ని సూత్ర రూపంలో చెప్పండి, ఏం చెప్పాలి, ఎస్పి మైనస్ సిపి అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో 6లోంచి 5 తీస్తే ఎంత, 1 అన్నమాట. ఓకే, అదే విధంగా సెకండ్ నియమం చెప్తున్నారు, సిపి గ్రేటర్ దెన్ ఎస్పి, సిపి గ్రేటర్ దెన్ ఎస్పి అయితే నష్టము. అంటే చూడండి, 5 రూపాయలకి నువ్వు కొన్నావు, 3 రూపాయలకి అమ్ముతున్నావు. సో అప్పుడు ఏమొస్తుంది, నీకు నష్టం వస్తుంది. ఆ నష్టానికి సూత్రం ఏంటి, సిపి మైనస్ ఎస్పి అంటే 5 - 3 = 2. అంటే ఈ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను.
ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే మనం ఏదైనా లెక్కలు చేసేటప్పుడు లాభమైన నష్టమైన పర్సెంటేజ్లో చెప్పమంటారు. నువ్వు ఒక 5 రూపాయలు కొన్నావు, 3 రూపాయలు అమ్మావు, అయితే ఎంత పర్సెంటేజ్ నష్టపోయావు. అలాగే 5 రూపాయలు కొన్నావు, ఒక 6 రూపాయలు అమ్మావు, అయితే ఎంత పర్సెంటేజ్ లాభపడ్డావు, ఎంత పర్సెంటేజ్ లాభపడ్డావు అని అడుగుతూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో మనం ఎలా కట్టాలి అంటే ఇదిగో సూత్రం చూడండి. లాభ శాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభము బై కొన్న వెల ఇంటూ 100 అనేది అంటే ఏంటి? నీకు ఉదాహరణకి 5 రూపాయలు నువ్వు వస్తువు కొన్నావు, 8 రూపాయలకి అమ్మేసావు. ఎంత కొన్నావు? 5 రూపాయలు కొన్నావు, అమ్మడం 8 రూపాయలకి అమ్మావు. సో డబ్బు రూపంలో నిన్ను అడిగితే లాభం ఎంత వస్తుంది? 8 - 3 రూపీస్ వస్తుంది. మరి దీన్ని పర్సెంటేజ్లో చెప్పాలంటే ఎలాగా? లాభము బై కొన్న వెల అంటే లాభం 3 బై కొన్న వెల 5. సో 3/5 ఇంటూ 100 అనమాట. సో 5 ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 320 is 60% ప్రాఫిట్ అని చెప్తాం. 60% ప్రాఫిట్ అని చెప్తాం. ఒకవేళ నష్ట శాతము అని అడుగుతారు. నష్ట శాతం అంటే ఇదే వస్తువు నువ్వు 5 రూపాయలు కొనుక్కున్నావు, అమ్మినప్పుడు 3 రూపాయలు అమ్మావు. అంటే నీకు కొంత తక్కువ అమ్మేసావు కాబట్టి నష్టం అనేది వస్తుంది కదా. నష్టం 5 రూపాయలు పడింది కొనుక్కున్నప్పుడు, నువ్వు ఇస్తున్నప్పుడు 3 రూపాయలకి ఇచ్చావు, అంటే నష్టమేనా? ఎంత నష్టం వచ్చింది? 2 రూపీస్ నష్టం రావడం జరిగింది. ఈ నష్టాన్ని శాతం రూపంలో చెప్పమంటారు. అప్పుడేం చెప్తావు? సూత్రం చూడండి, L/CP అంటే నష్టము బై కొన్న వేల ఇంటూ 100 అంటాం. సో 5లో 20 సార్లు. సో 2 20 ఏంటి? 40. సో ఎంత నష్టం వస్తుంది? 40% వస్తుంది. సో నేను ముందే చెప్పాను మీకు, కొన్న వేలను ఆధారం చేసుకునే లాభము మరియు నష్టాలు గణిస్తారు అని చెప్పాను. అయితే అందుకే మీకు చెప్తుంది ఏంటంటే నువ్వు ఏ సూత్రంలో చూసుకున్నా కింద ఎప్పుడు ఏముంటుంది? కొన్న వేలే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ప్రతిదీ సూత్రమే చెయ్యాలా సార్ అని కంగారు పడకండి. ఫస్ట్ నేను కాన్సెప్ట్ ఏముంది అనేది మీకు చెప్తున్నాను. సో ఫర్దర్గా ఇప్పుడు ఏమేమి అడగవచ్చో అవన్నీ మనం క్వశ్చన్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు 1 by 1 ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక రేడియోని 600 రూపాయలకు కొని 640 రూపాయలకు కొని 704 రూపాయలకి అమ్మిన అతనికి లాభ శాతం ఎంత అంటున్నారు. అతనికి లాభ శాతము ఎంత అని అడుగుతున్నారు. ఎంత కొన్నాడండి? 640 రూపాయలు కొనుక్కున్నాడంట. ఎంత కమ్మాడంట? 704 రూపాయలకి అమ్మితే అతనికి లాభ శాతం ఎంత అంటున్నారు. సో నేను మొత్తం సూత్ర ప్రకారం చెప్తాను, ఇంకేమి పద్ధతులు ఉన్నాయో కూడా చెప్తాను. సో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. నా వంతుగా ఏమున్నాయో చెప్తున్నాను. సో నేను చేస్తాను అది చేసుకో. ఓకే. ఫస్ట్ సూత్ర ప్రకారం మెథడ్ 1. ఓకేనా? సో కొన్న వేల 640 రూపాయలు. తర్వాత చూడు, అమ్మిన వేల ఎంత ఉంది చూడండి? 704 రూపాయలు. సో ఇతనికి లాభం వస్తుంది. ముందు లాభంలో చెప్పు. అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఎంత వస్తుంది? 704 రూపాయల్లో 640 రూపాయలు తీసేస్తాం. తీసేస్తే ఎంత వస్తుంది? 64 రూపాయలు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు లాభ శాతం సూత్రం ఏంటి? మీ దగ్గర ఆల్రెడీ చదివావు. లాభ శాతానికి లాభము బై కొన్న వేల ఇంటూ 100. కొన్న వేల ఇంటూ 100. సో 64 బై కొన్న వేల 640 ఇంటూ 100. ఓకే. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 10% వచ్చింది. అంటే లాభం ఎంత? లాభ శాతం 10% వచ్చింది. సో మళ్ళీ చూసుకోండి, మామూలు సూత్ర ప్రకారమే చేశాను. కొన్న వేల అమ్మిన వేల తీసుకున్నాను. దానికి లాభం సూత్రం ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. ఓకేనా? సో చూస్తే ఏమొచ్చింది మనకి? లాభం 704 రూపాయల నుంచి 640 తీసేస్తే 64 రూపాయలు వచ్చింది. సో లాభ శాతం చూసుకో. లాభము బై కొన్న వేల ఇంటూ 1 చేస్తే 10% వచ్చింది. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే, ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే సూత్రం కాకుండా ఇంకేమీ లేదా సార్ అని అనేసి నేను దాని వేలో వెళ్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అనుకుంటే ఇది మెథడ్ 1. మెథడ్ 2 మనం లాభమైన నష్టమైన దేనిలో చెప్పాలి? కొన్న వేలలోనే చెప్పాలి. సో కొన్న వేల ప్రకారం చూసుకుంటే కనుక ఇదిగో 640 కొన్నావు, 704 అమ్మేసావు.
సో ఎంత 704లో నుంచి 640 తీసేస్తే 64 రూపీస్ అనమాట. సో ఎప్పుడైనా కొన్న వెలని 100% అనుకోవాలి. కొన్న వెలని 100% అనుకుని లాభం ఎంత ఎలా చెక్ చేయొచ్చు అంటే 640 రూపాయలు 100%. ఎప్పుడు కొన్న వెల 100% అయితే అందులో 64 రూపాయలు ఎంత అని చెప్పవచ్చు. సో మనకు బాగా గుర్తున్న టెక్నిక్ ఉంది కదా, ఈ రెండు సైడ్లు చూడండి ఏమైంది బై 10 వచ్చింది అంతేనా. 10తో డివైడ్ చేశాను, 640/10 చేస్తే 64. అదే పని ఇక్కడ చేస్తాం, ఎంత వచ్చింది చూడు 10% అయిపోయింది. అర్థమవుతుందా? సో డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్లో చేయాలంటే ఎలా చేయొచ్చు మీకు నేర్పించారు, చాలామంది వినే ఉంటారు కూడా. సో ఇదేంటంటే లాజిక్గా ఆలోచించే వరకు యూజ్ అవుతుంది. సో మొదటి మెథడ్ ఏంటి సార్, మాకు డైరెక్ట్ ఫార్ములానే వచ్చి నేను ఆ వేలోనే చేస్తాను సార్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఇంకొంతమంది ఏంటంటే నిష్పత్తులను వాడతారండి. అంటే ఇదిగో కొన్న వెలకు అమ్మిన వెలకు నిష్పత్తి చూస్తారు. చూస్తే 64 టేబుల్ 10 టైమ్స్, ఇందులో 11 టైమ్స్. ఓకేనా. సో ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది చూడండి, 1 పార్ట్, కొన్న వేల 10 పార్ట్లు. మీరు ఈ వీడియో కన్నా ముందు క్లాస్లో ఏం చెప్పాను మీకు, శాతాలు చెప్పాను కదా, అక్కడ దీనికి సరిపడా భిన్నం చెప్పాను, కాబట్టి మీరు చూసుకోవచ్చు అక్కడ ఉంది. సో అయిపోయింది. సో మొట్టమొదటిది ఏంటంటే సూత్రప్రాయంగా చేయడం. సో సూత్రమే ఎలా ఉంటుందో ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని చేయడం. అంటే లాభ శాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100 ఫస్ట్ కేసు. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది. సార్ మాకు అలా కాదండి, మేము అలా చేయలేము, లాభ శాతాలలో పర్సంటేజ్ని వాడు చేస్తాం సార్ అని అన్నాడు అనుకోండి. ఎప్పుడైనా సరే కొన్న వెలని ఏమనుకోవాలి, 100% అనుకోవాలి. అందులో నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎంత శాతము గణించాలన్నమాట. సో క్రాస్ చేస్తారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ క్రాస్ చేసి చేయగలరు. ఇలా క్రాస్ చేసి ఒక క్రాస్ రాకపోతే ఆలోచించి ఇక్కడ 640 ఇక్కడ 64 అయింది అంటే 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ కూడా 10 టైమ్స్ క్యాన్సిల్ చేసి 10% చెప్పవచ్చు. సార్ మాకు ఇది కాదండి, మేము స్టార్టింగ్ మీరు నిష్పత్తి అనుపాతం చెప్పారు అది చేయకూడదా అన్నాడు. ఇదిగో చెయ్యి. నిష్పత్తి అనుపాతం చెప్పినప్పుడు కొన్న వేల మినిమం నిష్పత్తి 10 భాగాలు 11 భాగాలు. నువ్వు 10 భాగాలు కొన్నావు, 11 భాగాలు కొన్నావు, ₹1 లాభం. సో ₹1 10 రూపాయల్లో చెప్పు. 1/10 కదా భిన్నం. ఈ భిన్నాలు ఎక్కడ చదువు, శాతాల్లో చదువు. శాతాల్లో చెప్పినప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను, 1/10 అంటే 1/10 అంటే 10% అని, 1/4 అంటే 25% అని, 1/2 అంటే 50% అని ఇలా చెప్పాం. గుర్తుంది కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడేస్తాం అన్నమాట. అదే కాన్సెప్ట్ ఇక్కడ వాడేస్తాం. సో నీకు మొత్తం 3 పద్ధతులు నేను చూపించాను. ఈ 3 పద్ధతులు నీకు ఏది కవలెక్ట్ చేసుకో, ఓకేనా. బట్ నేను ఈ వీడియోకి ఏది కన్వీనియంట్ అవుతుందో ఆ వేలో నేను చేసుకుంటా పోతాను. సో నీకు డౌట్ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చెప్పాను. సో తర్వాత చూడు సెకండ్ మోడల్కి వచ్చేటప్పుడు ఎవరు జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీకు చెప్తూ ఉన్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ లైవ్ క్లాసెస్లో మనకి లెక్క లాంటి లెక్క మళ్ళీ రాదు, లెక్క లాంటి లెక్క మళ్ళీ రాదు. ఎందుకంటే మీరు పాస్ చేసుకుని ఆ సమ్ మళ్ళీ వినొచ్చు. కాబట్టి లెక్క లాంటి లెక్క రాదు, బట్ మోడల్లో మారుతూ ఉంటాయి. ఎక్కడైనా 1-2 కలిసి రావచ్చు సేమ్ మోడల్. సో అయితే మనకి ఫర్దర్గా ఓకేనా, తర్వాత కావాలంటే ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడమో లేకపోతే టెక్స్ట్ సిరీస్ లాంటివి ఏదైనా ఫ్రీగా ఇవ్వడమో మనది కొనుక్కున్న వాళ్ళకి అనేసి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి సో ఇక్కడ టైం వేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నది 45 డేస్ టైం. కాబట్టి ఉన్నంతలో ముందు ఏ మోడల్స్ ఉన్నాయో అవగొట్టేసుకోవడం, తక్కువ టైం అయినా పర్లేదు వీడియో అవగొట్టేస్తే తర్వాత మనకు బయట టైం కలిసి వచ్చిన ఏమైనా ఎక్స్టెన్షన్ అయినా ఫర్ మోర్ ప్రాక్టీసింగ్ సెషన్స్ మనం పెంచుకోవచ్చు కదా. కావాలంటే ఒక బిట్స్ మీరు పంపడం, అవి మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు నేను అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అది మీరు చూసుకోవడం, లేదా నేను ఒక టెస్ట్ పెట్టడం, ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయడం, అలా చేయొచ్చు కదా. అది నా వ్యూ, ఓకేనా. సో అంతే తప్ప మీరు సమ్స్ ఎక్కువ లేవు లేదా తక్కువ లేవు ఇలా ఆలోచించకండి. సో మ్యాక్సిమం ఏ మోడల్స్ ఉంటాయి అసిస్టెంట్కి ఎస్జిటికి వాళ్ళిద్దరికి కవర్ అవ్వాలి. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్స్ కవర్ అవ్వాలి. ఆ వేలోనే నేను క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బేసిక్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి నేను చూపించాను. బట్ కాన్సెప్ట్లు ఏముందో అది మాత్రం చెప్తాను, ఓకేనా. అందుకోసం ఇస్తున్నాను. ఓకే, సో మీకు మన నెంబర్ ఎలాగైతే ఉంది, ఇంకా మీకు కొన్ని డౌట్స్గా కనిపిస్తే కనుక మనకి ఎలాగ మన గ్రూపులో కానీ లేకపోతే మీరు పర్సనల్గా కానీ మనకు పంపించవచ్చు. మనం ఫ్రీ టైంలో మీకు అవుతున్న ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇవ్వడం కానీ లేకపోతే ఈ లైవ్లో కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎక్కువగా థింక్ చేయండి. ఓకే, తర్వాత శాలిని ఒక వస్తువును ₹480 కొన్నది, తనకు 25% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? ఓకేనా. సో శాలిని bought an item for ₹480. If she wants to get a profit of 25%, then how much she bought the item? She sold the item అంటున్నాను. సో తను కొనుక్కున్నది ₹480 అంట, ఓకేనా. సో లాభ శాతం ఎంత ఆశిస్తుంది తను?
25% అంట, 25%. సో అమ్మిన వెల అడుగుతున్నారు. నేను ఇది కూడా మరలా 3 పద్ధతుల్లో చూపిస్తాను. ఓకేనా, అంటే సూత్రం ఒకటి, అలాగే పర్సెంటేజెస్ కానీ లేదా నిష్పత్తుల్లో కానీ నేను చూసేస్తుంది. ఓకే, సో మనకి కొన్న వెల మరియు లాభ శాతం ఇచ్చినప్పుడు సూత్రం ఏంటంటే 100 ప్లస్ శాతము, మరి లాభం అంటే ఎక్కువ కదా అందుకు ప్లస్, బై 100 ఇంటూ కొన్న వెల, సో ఇక్కడ శాతం ఎంత ఇచ్చారు చూడండి, 25. ఇదిగోండి ఇచ్చారు కదా. ఓకే, 25% బై 100 ఇంటూ కొన్న వెల ఎంత ఉంది, 480. సో చూద్దామా, 125/100 ఇంటూ 48, 0. ఓకే, 2 టేబుల్ 24 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, 5 ఇందులో 25 టైమ్స్. సో 24 ఇంటూ 25 అంటే 600 రూపీస్ అనమాట. సో ఎంత కమ్మాలండి, 600 రూపాయలకు తను ఈ వస్తువుని అమ్మాలి అనమాట. సో ఇది డైరెక్ట్ సూత్రం పట్టే వాళ్ళకి ఇలాగండి. ఓకేనా, సో కొంతమంది ఏంటంటే సూత్రం లేకుండా డైరెక్ట్గా ఎంత లాభం కావాలో చెక్ చేసుకుంటారు. అంటే లాభాన్ని పర్సెంటేజ్లో చెప్పారు కదా, డబ్బులో చెప్తే సరిపోతుంది కదా సార్ అనేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఓకే, మీలో ఎవరైనా సరే సూత్రం వాడకుండా డైరెక్ట్గా చేసుకుంటారు అంటే ఇది చూడండి. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ లాభము అంటే సూత్రం రాస్తాం. ఏంటది, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. దీని నుంచి అమ్మిన వెల మాత్రమే రావాలంటే ఎలా రాస్తాం, లాభము ప్లస్ కొన్న వెల అంటాం, అంతేనా. సో ఎస్పీ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ అని రాస్తాం. ఓకే, సో నీకు అమ్మిన వెల రావాలంటే కొన్న వెల ప్లస్ లాభం తెలియాలి. కొన్న వెల ఆల్రెడీ తెలుసు, నీకు తెలియదు ఏంటి, లాభమే కదా. ఆ లాభాన్ని శాతంలో చెప్పాలంటే ఎంత, 25%. అంటే దాని డబ్బుల్లో చెప్పాలంటే ఏం చేయాలి మనం, 480లో 25% చూడాలి, అంతే కదా. అది తెలిస్తే అయిపోయినట్టేనా. ఓకేనా, సో 480 ఇంటూ 25% అంటే ఎంత, 1/4. సో చూడండి ఎంత వస్తుంది, 120 అనమాట. సో లాభం వచ్చి 120 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు అమ్మిన వెల ఏమైంది, లాభము ప్లస్ కొన్న వెల అనుకున్నావు కదా నువ్వు. సో లాభం ఎంత, 480 రూపాయలు. దానికి ఎంత యాడ్ చేస్తున్నావు, 120. సో మొత్తం కలిపితే ఎంత, 600 రూపాయలు. అర్థమైంది నీకు ఇప్పుడు. ఓకేనా, సో నువ్వు డైరెక్ట్గా సూత్రమైన వాడుకో, నష్టం లేదు. లేదా ఇలా లాభం ఎంతో కట్టుకో వచ్చేస్తారు, నష్టం ఎంత కట్టుకో వచ్చేస్తుంది. వచ్చేసాక లాభం కావాలంటే ఎక్కువ కమ్మాలి కాబట్టి ప్లస్ సూత్రం వేస్తాం, కొన్న వెలకు లాభం. అదే నష్టం అంటే తక్కువ కమ్మాలి కాబట్టి మైనస్ సూత్రం వేస్తాం. ఓకేనా, సో నీ కంఫర్ట్ ఏదైతే ఉందో అది నువ్వు యూజ్ చేసుకో. ఓకేనా, సో నేను దేనికి మీకేమి అడ్డు చెప్పట్లేదండి, పర్ఫెక్ట్గా మీ చాయిసే. మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో అదే చేసుకోండి. ఓకే, బట్ నేను మాత్రం ఏమేమి ఉన్నాయో మాత్రం చూపిస్తాను. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, లేదా ఫార్ములా మెథడ్ ఆల్రెడీ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకోసమే నేను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు 3వ పద్ధతి, మరలా సేమ్ నిష్పత్తి పద్ధతి. ఇక్కడ చూడండి, మీకు ఏమి ఇచ్చారు, 25% లాభము ఈక్వల్ టు 1/4. భిన్నాల్లో విన్నాం కదా. ఓకే, సో ఎప్పుడు కూడా లాభమైన నష్టమైన దేని మీద చెప్తాం, కొన్న వెల మీద చెప్తాం. సో 4 రూపాయలు కొన్నావు, 1 రూపాయి లాభం వచ్చింది అనమాట. ఓకే, సో చూసుకో, కొన్న వెల 4 రూపాయలు, లాభము 1 రూపాయి. అమ్మిన వెల ఏమవుతుంది, 5 రూపాయలే కదా, మరి 4 రూపాయలు 1 రూపాయి అనుకుంది. ఓకేనా, సో ఇప్పుడు నీకు లెక్కలు ఇది ఇచ్చేసారు, 4 భాగాలు ఇచ్చేసారు. ఎంత, 480. నిన్నేం అడుగుతున్నారు, అమ్మిన వెల అడుగుతున్నారు. అమ్మిన వెల అంటే ఎన్ని భాగాలు, 5 భాగాలు. సో 4 భాగాల విలువ 480 అంటే 4 ఇంటూ 120. సో అదేవిధంగా 5 ఇంటూ 120. సో మన ఆన్సర్ అమ్మిన వెల ఈక్వల్ టు 5 ఇంటూ 120 దట్ ఈక్వల్ టు 600 రూపాయలు. సో నేను ముందే చెప్తున్నాను నీకు, సార్ మేము లాభ నష్టాలు వినలేదు, శాతాలు క్లాసు పూర్తిగా విన్నాం అంటావా, శాతాల ప్రకారం చెయ్యి. సార్ శాతాలు కూడా వినలేదు, నిష్పత్తులు విన్నామంటావా, చేసేయి. ఇదిగో మొత్తం 3 పద్ధతులు. సో నేను నిష్పత్తి చెప్తున్నప్పుడే చెప్పాను, ఈ నిష్పత్తి అనేది హార్ట్ వంటిది. సో నిష్పత్తిని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ 3 పద్ధతులు ఇచ్చాను మీకు. కొన్న వెల లాభము ఇచ్చి అమ్మిన వెల అడిగితే ఏ పద్ధతిలో చేయొచ్చో చెప్పాను.
సో నీకు ఏ పద్ధతి బెనిఫిట్ అనుకుంటే ఆ పద్ధతిలో చెయ్యి. ఓకేనా? సో చూడండి, చూడండి ఇప్పుడే అడిగా చూడండి. ఒక వస్తువుని 2500 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చు లాభము 2500 రూపాయలు. లాభ శాతము 10% అయినా అమ్మిన వెల ఎంత? ఒక వస్తువును అమ్మడం వల్ల అమ్మేశారు అమ్మడం వల్ల వచ్చిన లాభం డబ్బు రూపంలో చెప్తున్నారు 2500. లాభ శాతము 10% అంటున్నారు. అయినా అమ్మిన వెల ఎంత? ఓకే, వెళ్దామా? సో చూడండి, లాభ శాతము ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. అంటే ఎంత? 1/10 ఓకే. సో ఇప్పుడు ఒక భాగం లాభం కొన్న వెల 10 భాగాలు. ఓకేనా? సో రాసేద్దామా? కొన్న వెల 10 భాగాలు, లాభము 1 రూపాయి. సో అమ్మిన వెల 11. ఓకే. సో నీకు లెక్కల్లో ఒక భాగం విలువ ఇచ్చాడు, చూసుకో. ఇదిగో ఇక్కడ ఒక్క భాగం విలువ 2500 ఇచ్చి నిన్ను ఏమడుగుతున్నారు చూడు, 11 భాగాల విలువ అడుగుతున్నారు. 11 భాగాల విలువ అడుగుతున్నారు. అయిపోయింది. సో క్రాస్ చేసేస్తాం కదా. 11 into 2500/1 that equal to 27,500 rupees. వచ్చేసిందా? సింపుల్. నిష్పత్తులు కనుక్కుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఓకేనా? సో మీరు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో లేదంటే కొంతమంది ఏంటంటే సార్ మాకు పర్సంటేజెస్ చేసేసుకుంటాం సార్ డైరెక్ట్గా, సో మేము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం సార్ ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఆ విధంగా కూడా చేయొచ్చు. చిన్నది మీకు ఇచ్చింది చూడు, లాభ శాతం 10%. పర్సంటేజ్లో చెప్తే కొన్న వేల ఎంత అంటాం? 100% అంటాం. దీని మీద ఎంత లాభం వేయాలి? 10% వేయాలి. అంటే నువ్వు ఎంతకు అమ్మాలి? 110%కి అమ్మాలి. అంతేనా? సో నీకు లెక్కలో 10%ఏ కదా 2500 ఇచ్చారు. సో అది కూడా చేసుకుని ఇష్టం. 10% 2500 అయితే అంటే లాభ శాతం డబ్బుల్లో చెప్తే అమ్మిన వేల 110% ఎంత అని చెయ్యొచ్చు. అప్పుడు కూడాను మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. ఏ పద్ధతి పడినా అదే వస్తుందండి. అయితే నిష్పత్తి ఏంటంటే మీకు శాతాలు చెప్పినప్పుడు భిన్నాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. సో భిన్నాల ప్రకారంగా వెళ్ళిపోతే భాగాలు పార్ట్స్ మీరు ఎక్కువ చేస్తారు. చాలా ఇన్స్టిట్యూట్లో విన్నప్పుడు కూడా మీకు ఎక్కువగా నేర్పించేది పార్ట్స్గా చెప్పండి. 10 పార్ట్స్ ఎంత అయితే 5 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత అయితే 9 పార్ట్స్ ఎంత, ఇలా చెప్పి ఇవ్వరు కదా, అదే ఇస్తాం. సో కాబట్టి మీరు జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టండి. ఓకేనా? చూద్దామా? నెక్స్ట్, ఒక వస్తువును 750 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చే లాభము అదే వస్తువును 650 రూపాయలకి అమ్మగా వచ్చే నష్టముతో సమానం. వస్తువు కొన్న వెల ఎంత? ఓకేనా? ద ప్రాఫిట్ obtained by selling an item for 750 rupees is same as the loss obtained by selling the same item for 650 rupees. Then what is its cost price? ఇది క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా కామన్గా అడిగేసేవారు లాభ నష్టాల టాపిక్లో. సో ఇప్పుడు కూడా మనకి ఏమైనా అడగడానికి అవకాశం ఉంది. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో ఒక ఐటమ్ ఉంది, ఇదిగో దాని రేటు సిపి, మీకు తెలియదు. 750 రూపీస్కి అమ్మావనుకో లాభం అంట. లాభం ఎప్పుడు వస్తుంది? సిపి లెస్ దెన్ ఎస్పి అయితే. అంతేనా? అంటే కొన్న వెల అమ్మిన వెల కంటే తక్కువ అయితే లాభం వస్తుంది. అంటే నువ్వు 750 రూపాయలకి అమ్మితే నీకు లాభం వస్తుంది. అంటే నువ్వేం చేస్తావు? 750 కన్నా తక్కువకి కొన్నావు. అవునా కాదా? నెక్స్ట్, అదే వస్తువుని 650 కమ్మగా వచ్చే నష్టంతో సమానం. అంటే 650 రూపీస్ కమ్మితే నీకు నష్టమే వస్తుంది. అంటే ఏంటి? నువ్వు కొనుక్కున్న రేటు 650 కన్నా ఎక్కువ కాదా? 650 కన్నా ఎక్కువే కదా. ఓకే. అయితే ఇతను ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు కొంత రేటు కొనుక్కుని 750కి అమ్మావు అనుకో, నీకు కొంత బెనిఫిట్ వస్తుంది, సమ్ ఎక్స్ అనేది. ఓకేనా? అదే ఐటమ్ 650కి అమ్మినప్పుడు నీకు లాస్ వస్తుంది. కానీ దాని వాల్యూ కూడా ఎంత? ఎక్సేనంట. అయితే ఎంత కొన్నావు అని అంటున్నారు. ఓకే, నీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే దూరం. అదే కదా వాడు అంటుంది. సో 600 సిపి మైనస్ 650 ఎంత ఉంటుందో అంతేనా? నష్టం అంటే అదే కదా, కొన్న వెల మైనస్ అమ్మిన వెల. అలాగే
750 మైనస్ సిపి కూడా అంతే ఉంటుంది. అంటే కరెక్ట్గా సిపి ఈ రెండింటికి మధ్యలోనే కదా ఉంటుంది. 650కి 750కి మధ్యలో ఉండే వాల్యూ కదా నీ ఆన్సర్. అర్థమైతే ఉంటుంది. ఓకే, అయినా నీ కోసం క్యాలిక్యులేషన్ చేస్తాను. సిపిని ఇటు పంపుతున్నాను, 650ని ఇటు పంపుతున్నాను. సో 2 సిపి ప్లస్ సిపి దట్ ఈక్వల్ 750 ప్లస్ 650. సో 2 ఈక్వల్ టు 1400. దీని నుంచి సిపి ఈక్వల్ టు 1400/2 దట్ ఈక్వల్ టు 700. ఓకేనా? చూసుకొని నీకు అర్థం అవ్వాలంటే నువ్వు 700 కొన్నావు, 650కి అమ్మేసావు, మరి నీకు నష్టమే కదా. ఎంత వచ్చింది? 50 రూపాయలు. అదే 700 ఐటమ్ని 750కి అమ్మావు, అప్పుడేమొస్తుంది? లాభం ఎంత? 50. ఇప్పుడు వీళ్ళు అంటుంది ఇదనమాట. సో ఒకే రేటు ఉన్న ఐటమ్ని 2 రకాల ప్రైజెస్కి అమ్మితే ఒక ఇన్సిడెంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఒక ఇన్సిడెంట్లో లాస్ వస్తుంది. కానీ డబ్బు రూపాయల్లో చెప్తే అది సమానం. అంటే ఒక రేటుకి అమ్మినప్పుడు 50 రూపాయలు లాభం అనుకోండి, మరొక రేటుకి అమ్మినప్పుడు మీకు 50 రూపాయలు నష్టం వస్తుంది. సో ఎక్కువగా ఆ టైంలో అడిగేవారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ క్వశ్చన్ ఒకటి. కాబట్టి మీరు మర్చిపోకండి, ఇటువంటి మాత్రం ఇంపార్టెంట్. ఈసారి మనం అడిగితే చేస్తుండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్కి కానీ అసిస్టెంట్కి కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో కామన్గా లాజిక్గా ఆలోచించే క్వశ్చన్ అడగాలని అనుకుంటా ఉంటారు. ఇలాంటిది లాజిక్ అనమాట, నువ్వు గమనించాలి. ఇది యాక్చువల్లీ సగటు టాపిక్, యావరేజ్తో లింక్ అయిన కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటి? ఒక ఐటమ్కి మరొక ఐటమ్ డిఫరెన్స్ ఎంత ఉందో దానికన్నా తక్కువ ధరకు ఉన్న డిఫరెన్స్ అంతే ఉందంటున్నారు. అంటే కరెక్ట్గా వీటి పాయింట్లో ఉంటుంది. అంటే దీన్నే సూత్రంగా కొంచెం రాస్తారు. సిపి ఈక్వల్ టు SP1 ప్లస్ SP2/2 అంటాం. అంటే గుర్తుపెట్టేసుకుంటామని. ఓకేనా? సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది చూసుకోండి. బట్ ఏంటంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత చూడండి, సెకండ్ కండిషన్ ఓరియంటెడ్ మరొక క్వశ్చన్. అమూల్య 2 వస్తువులను ఒకే ధరకు అమ్మింది. జాగ్రత్తగా చూడండి, ఒకే ధరకు అమ్మింది. ఒక దానిపై 25% లాభము, మరి ఒక దానిపై 25% నష్టం వచ్చింది. మొత్తం మీద ఆమెకు వచ్చిన లాభము లేదా నష్టము శాత రూపంలో ఎంత అంటున్నారు. ఏం చేసిందంటే 2 ఐటమ్స్ ఉన్నాయంట, వాటిని ఒకే ప్రైజ్కి అమ్మిందంట. ఓకే, సో చూసుకోండి, ఇక్కడ మీకు ఇచ్చిన నియమం ఏంటి చెప్తే SP1 ఈక్వల్ టు SP2 అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఐటమ్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చదివేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అమ్మినది అని అన్నారు. ఏమంది? అమ్మినది అన్నారు. సో కొనినది అంటే కొన్న వెలలు సమానం, అమ్మినది అంతకంటే అమ్మిన వెలలు సమానం. ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, అమ్మిన ధర సేమ్ అన్నాడు కానీ కొన్న ధర సమానమని వాడు చెప్పలేదు. వాళ్ళు చెప్పలేనప్పుడు నువ్వు ఊహించుకోకూడదు. సో చాలామంది లెక్కల్లో ఓకేనా ఆప్షన్స్ సరిగ్గా చూడరు. ఓకే, ఇది వెళ్ళిపోతాను. 6.25% లాభము, 6.25% నష్టము. ఇంకా ఆప్షన్స్ ఉంటే అలా చూస్తున్నారు. ఏ మార్పు ఉండదు, ఏది కాదు, ఇవి మాత్రమే ఇస్తారు. ఓకేనా? సో ప్రతి ఎగ్జామ్లో అడిగే మోడల్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు చాలామంది కంగారులు ఎలాగంటారంటే ఒక దాని మీద 25% పోయింది అంటే -25, ఒక దాని మీద 25% కలిసి వచ్చింది కాబట్టి 0 కదా అనుకుంటారు. 0% కదా అనుకుంటారు. 0% అంటే ఏ మార్పు ఉండదు అని అంటారు. కానీ అది రైట్ కాదు. కొన్న వేల సేమ్ అయితే చేయొచ్చు మీరు అన్నట్టు, ఒకే ధరకు కొంటే చెప్పవచ్చు. కానీ ఒకే ధరకు కొనలేదు కనుక ఒకే ధరకు అమ్మింది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో SP1 ఈక్వల్ టు SP2 మొదటి నియమం. సెకండ్, ఒక దానిపై లాభం వచ్చింది, సో గెయిన్. ఓకే, మరొక దానిపై నష్టం వచ్చింది కానీ నెంబర్లో ఆ రెండు సేమే. చూడండి, ఒకదానిపై 25% నష్టం, ఒకదానిపై 25% లాభం. అంటే ఏంటి? ఒకే రకమైన అమ్మకపు వెలలు ఒకదానిపై లాభము మరి ఒక దానిపై నష్టము. ఓకే, ఒకే శాతాలు అలా వస్తే ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ
నష్టమే వస్తుంది. కావాలంటే మీరు జనరల్గా చేసుకోవచ్చు, మరి జనరల్గా చేయాలంటే మీకు 10 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఇది నేను వివరించట్లేదు ఈ టైంలో, మన దగ్గర సమయం లేదు. కాబట్టి తర్వాత నేను ఎప్పుడైనా మీకు మొత్తం క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఇక్కడ క్యాలిక్యులేషన్ నేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజు లేదు. ఓకేనా? సో ఎందుకంటే చాలా వరకు కండిషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు, కాబట్టి ఆ కండిషన్స్ గుర్తు చేస్తున్నాను మీకు. సో మొదటి నియమం ఎలాగిస్తారు? అమ్మిన వెలలు సమానము అని ఇస్తారు. తర్వాత ఒకదానిపైన లాభం వచ్చింది, మరొక దానిపైన నష్టం వచ్చింది, అది పర్సంటేజ్లో సేమ్ అని చెప్తారు, సేమ్గా ఉంది అని చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చూసుకుందాము. సో ఇప్పుడు నష్టమే వస్తుందని తెలిసింది కాబట్టి ఆప్షన్ తెలిసిపోయింది. అయితే అది ఆన్సరా కాదా? ఆన్సరా కాదంటే క్యాలిక్యులేషన్ చేయడం మరి కరెక్ట్గా ఎంత వస్తుంది నష్టము అనేది. సో దానికోసం చెప్తున్నాను. 6.25% నష్టం అని వచ్చేసింది. సో 6.25 ఎలా వచ్చింది అని అంటే మీకు లెక్కలో ఒక శాతం ఇచ్చారు కదండి, దాన్ని స్క్వేర్ చేసి బై 100 వేయాలి. అదే ఫార్ములా. శాతము స్క్వేర్ బై 100 అని అంటాం. శాతము స్క్వేర్ బై 100 అని చెప్తాం. ఓకే? సో చూద్దామా? శాతము స్క్వేర్ బై 100 చూసుకోగల చూద్దాం. శాతము స్క్వేర్ బై 100. సో శాతం ఎంత? 25 స్క్వేర్ బై 100 అన్నమాట. సో 25 స్క్వేర్ అంటే 625 బై 100 ఇస్తే ఏమవుతుంది? 6.25%. ఎల్లప్పుడూ నష్టమే, ఎల్లప్పుడూ నష్టమే, గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఒకవేళ కొన్న వేళ సమానమైతే మీకు ఏ మార్పు ఉండదు అని చెప్పవచ్చు. ఇక్కడ కొన్న వేళ సమానం కాదు కాబట్టి అమ్మిన వేళలు సమానం, అది కూడా ఒకే రకమైన శాతం వచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా? సో మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్న మోడల్స్ ఇవే టైప్ చేస్తున్నారు కాబట్టి నేను చూపిస్తాను. ఒకవేళ వేరేగా ఏమైనా అడిగితే ఏం చేయొచ్చు అన్నది ఫర్దర్గా మనం చేద్దాం. ఓకే? సో చూడండి తర్వాత ఇప్పుడు చూడండి. ప్రమోద్ 425 రూపాయలకు ఒక వస్తువును అమ్మడం వల్ల 15% నష్టం వచ్చింది. ఒకవేళ 5% లాభముగా రావాలంటే ఎంతకు అమ్మాలి? ఎంతకు అమ్మాలి? ఓకేనా? సో ప్రమోద్ ఏం చేశాడంట? 425 రూపాయలకి వస్తువును అమ్మాడంట. అమ్మడం వల్ల 15% నష్టం వచ్చింది. ఓకే? సో ఇక్కడ చూడు, ఫస్ట్ ఒరిజినల్గా 100 రూపాయలకి ప్రమోద్ కొనుక్కున్నాడు అనుకో, శాతానికి అర్థమడానికి. అతనికి నష్టం వచ్చింది. ఫస్ట్ నష్టం వచ్చింది ఎంత? 15% నెంబర్లో. అంటే ఎంతకు అమ్ముంటాడు చెప్పు నువ్వు? ఇదేనా 100 - 15కేనా? అంటే నష్టం అంటే తగ్గించుకొని అమ్మడమే కదా. ఓకేనా? he get a loss of 15%. So he sold the item for 15% less than the initial price. అంతే కదా? సో మొదటి రేటు కన్నా 15 తక్కువగా అమ్మంటారు. సో ఈ 85 అనేది 425 రూపీస్ ఈక్వల్. పక్కన పెట్టుకోండి, ఈ 85% అనేది 425కి ఈక్వల్ అన్నమాట. కాకపోతే ఇతను ఒకవేళ 100 రూపాయల ఐటమ్ కొనుక్కొని లాభం 5% రావాలి అంటే ఎంతకు అమ్మాలి అంటున్నాను. అంటే ఇతను కోరుకుంటుంది ఎంత? 5% లాభం కోరుకుంటున్నాను. అంటే ఉన్న దాని మీద ఎక్స్ట్రా 5 వేసి అమ్మితే సరిపోతుందా? అంటే ఇదే కదా 105%ఏనా? చూసుకోండి, 105% చేసుకుంటే సరిపోతుంది కదండి. సో మనకి ఇచ్చింది 85 parts 1425. నీకు అడుగుతుంది 105 ఎంత అంటున్నారు. ఓకేనా? నీ ఇష్టం, అంత గుణకరం చేసుకుంటావో చేసుకో, లేదంటావా ఇదిగో 85 5 425 కాబట్టి 105 into 5 ఎంత? సో 105 into 5 ఈక్వల్ టు 525 అన్నమాట. ఓకేనా? సో నీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేసుకో. కొంతమంది ఏం చేస్తారంటే శాతాల రూపంలో కడతారు, లేదా మొత్తం కాస్ట్ ప్రైస్ కొని కడతారు. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కొనకు, నిన్ను అడగలేదు కదా కొన్నదల. సో నువ్వు ఎప్పుడైనా నేర్చుకో, లెక్క ఎవరైనా చేస్తారు. ఏంటి? మధ్యలో ఉన్న వాటిని కనుక్కొని. సో లాభానికి అమ్మాలంటే 100 + లాభ శాతము బై 100 ఇంటూ 12,000 సూత్రం చెప్పారు కదా సార్, అలా చెయ్యొచ్చు కదా సార్ అంటారు. నువ్వు అలా చేస్తే ఇంకా లాభం ఏముంది? నువ్వు అలా చేస్తే వేస్ట్ కదా. సో అలా చేయకుండా చేస్తావనే ఇది మాట్లాడుతుంది. సో నువ్వు 15% నష్టం అంటే 3/20 అంటే 20 భాగాలకు నువ్వు కొంటే 3 భాగాలు తగ్గాలి. అంటే ఎంత? 17 భాగాలకు అమ్మావు. 17 భాగాలకు అమ్మావు. ఇప్పుడు నిన్నేం అడుగుతున్నారు? 5% అడుగుతున్నారు. అంటే 1/20.
అంటే 20 భాగాలు నువ్వు కొనుక్కున్నావు కదా, ఒక భాగం లాభం రావాలి అన్నారు. అంటే ఎంత? 21 భాగాలే కదా. సో 21 భాగాల విలువ ఎంత? సో 21 ఇంటూ 425/17. సో ఇలా చేసినా కూడా నీకు ఆన్సర్ 525 అన్నమాట. అర్థమవుతుందండి. సో నిష్పత్తుల్లో చేయొచ్చు, శాతాల్లో చేయొచ్చు. ఓకేనా. సో సూత్ర ప్రకారం మాత్రం ఈ క్వశ్చన్స్ చెయ్యకు నువ్వు. ఓకేనా. సో ఇది ఎక్కువగా అసిస్టెంట్కి అడగడానికి అవకాశం ఉంది. ఎఫ్జిటికి ఇంత డెప్త్ అడగలేదు, అంటే రెండు డైరెక్ట్ లింకు. అయితే రీసెంట్ టెస్ట్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంది కాబట్టి మేబీ అడగవచ్చు, మేబీ చూసుకోండి. బట్ ఎఫ్జిటికి అసిస్టెంట్కి మాత్రం ఈ రేంజ్ అడగవచ్చు అన్నమాట. ఓకేనా. అంటే మొదట జనరల్గా చేయాలంటే కొన్న కొనేసి కట్టేసి దాని నుంచి లాభం వేసి విడుదల చేస్తాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అలా చేయకు నువ్వు అని చెప్తున్నాను. అలా చేయడం వల్ల నీ టైం వేస్ట్ తప్ప కలిసి ఏమీ లేదనేసి నేను చెప్తున్నాను. ఓకేనా. సో చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సంయుక్త ఒక వస్తువుని ప్రవళికకు 20% లాభానికి అమ్మింది. 20% లాభానికి అమ్మింది. ప్రత్యూష దానిని చిన్నారికి 20% నష్టానికి అమ్మింది. అయినా సంయుక్త కొన్న వెల ఎంత? సంయుక్త కొన్న వెల ఎంత? ఓకే. సో క్వశ్చన్ కొంచెం తగినట్టు ఉంది. ఓకే. వెయిట్ కొంచెం మిస్టేక్ పడింది. ఇక్కడ కొంచెం నాకు రాసుకోలేదు. చిన్నారి దానికి 9,600 రూపాయలు చెల్లిస్తే సంయుక్త ఎంతకు కొన్నది? అది ఓకేనా. అంటే మిస్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే. అంటే మనకి ధర వాళ్ళగా ధర ఉన్నది చెప్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇది పర్సంటేజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆల్ కాంపిటేటివ్లో అడుగుతున్నారు. శాతాల్లో మొదలవుతుందండి, లాభ నష్టాల్లో వస్తుంది. లాభ నష్టాల నుంచి చక్రవడ్డీ బారు వడ్డీలు వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే మనకి మెన్సురేషన్ క్షేత్రమితిలో కూడా వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్జిటి అసిస్టెంట్కి. ఎస్జిటికి డైరెక్ట్గా ఇలా టచ్ ఇవ్వకపోవచ్చు, బట్ అసిస్టెంట్కి డైరెక్ట్గా ఇస్తారు. సో ఇక్కడ మీకు పర్సంటేజ్ని బట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే సంయుక్త ఉంది కదా, సంయుక్త ఫస్ట్ ఐటమ్ కొనుక్కోండి. ఈవిడ దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది? ప్రవళికకి వెళ్ళింది. ఓకే. ప్రవళిక నుంచి ఎవరికి వచ్చింది? ప్రత్యూషకి వచ్చింది. ప్రత్యూషకి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమో 20% పెరిగింది. 20% పెరిగింది. ప్రవళిక నుంచి ప్రత్యూషకి వచ్చేటప్పటికి ప్రవళిక అమ్మింది. ఓకే. సో ప్రవళిక దానికి సంయుక్త వస్తుంది. ప్రవళిక దాన్ని చిన్నారికి అమ్మింది. ఓకే. ప్రవళిక నుంచి చిన్నారికి వచ్చింది. ఓకే. క్వశ్చన్ మిస్టేక్ ఉంది. ఓకే. సంయుక్త 20% బెనిఫిటేషన్ ప్రవళిక చేసింది. ప్రవళిక నుంచి చిన్నారికి వచ్చేటప్పటికి 20% నష్టం వచ్చింది. ఓకేనా. అయితే సంయుక్త ఎంత కొన్నది అని అడిగారు. ఓకే. సో ఇప్పుడు నేను మామూలుగా అయితే చెప్పాలంటే సంయుక్త క్యాలిక్యులేట్ జనరల్గా చేస్తున్నాను. 100 కొన్నది అనుకోండి. దాని నుంచి ప్రవళికకి వెళ్ళేటప్పటికి ఏమైంది? 20% లాభం. అంటే 120 అనా? అంటే మరి 100 అనుకున్నప్పుడు బెనిఫిట్ ఏంటంటే మీకు ఎంత లాభం ఉంటే అంత ఎక్స్ట్రా పెట్టేయచ్చు. నెక్స్ట్ చిన్నారి ఏం చేసిందంటే చిన్నారికి వచ్చేటప్పుడు ప్రవళిక 20% నష్టం కలిగింది. మరి ఆ 20% ఇందులో అన్నమాట 120 రూపీస్ కన్నా తక్కువ ఇచ్చింది. ఎంత తక్కువ ఇచ్చింది? ఇందులో 20% ఇచ్చింది. 120లో 20% తక్కువ కమ్మేసింది. అంటే 120 - 24 = 96 అన్నమాట. సో ఈ 96 భాగాల విలువ 9,600 అన్నమాట. సో నేను ఎవరి గురించి అడుగుతున్నారు? సంయుక్త గురించి అడుగుతున్నారు. సంయుక్త ఎన్ని భాగాలు? 100 భాగాలు అన్నమాట. సో ఈ 100 భాగాల విలువ ఎంత? ఇది క్వశ్చన్ అడుగుతున్నారండి. అర్థమవుతుందా? సో 100 భాగాలు డైరెక్ట్గా చెప్పేస్తా. ఒకసారి ఇంటూ 100 కదా సార్, ఇది కూడా ఇంటూ 100 కూడా వేస్తాను. 100 × 100 10,000 రూపాయలు సార్ అంట. 100 × 100 10,000 రూపాయలు అని నిర్ణయిస్తాం అనమాట. సో డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 అనుకున్నాం. అక్కడి నుంచి ప్రవళికకు 20% లాభం. అంటే ఇంకొక 20 రూపాయలు వేసింది 120 భాగాలకి. తర్వాత ప్రవళిక తను కొనుక్కున్న రేటు 120 కదా, అందులో 20% తగ్గించింది. అంటే 120లో 20% అంటే 24 కదా, 120లో 20% అంటే 24 కదా. ఆ 24 రూపాయలు తగ్గించాను. సో అప్పుడు ఎంత కమ్మింది? 96 కమ్మినట్టు అయింది.
సో ఈ 96 భాగాల విలువే 9600 అంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే సమ్మని ఇక్కడే కాదు ఎక్కడైనా వాడచ్చు. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా చేయొచ్చు అని చెప్తున్నాను. డైరెక్ట్గా అంటే మీకు 96% ఉంది కదా, అది డైరెక్ట్గా వచ్చేస్తుందండి. అంటే నేను ఏమంటానంటే సంయుక్త నుండి చిన్నారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ధరలో మార్పు ఎంతో చెప్పి అడుగుతాను అన్నమాట. ధరలో మార్పు ఎంత అంటే పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది అంటే. సో గుర్తుపెట్టుకోండి, లాభము అంటే ప్లస్ అండి, నష్టము అంటే మైనస్ అనమాట. సో ఫస్ట్ +20 -20 ఇవి రెండు పెరిగింది తగ్గింది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ 20 × 20/100. ఇది యాక్చువల్లీ శాతాల్లో వాడతారండి. ఒక వస్తువు ధర 20% పెరిగి 20% తగ్గితే ధరలో మార్పు ఎంత అంటారు. సో అదే పని ఇక్కడ వాడాను. ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది చూడండి, -4 అంటే 4% తగ్గిందనమాట. అంటే సంయుక్త దగ్గర నుంచి చిన్నారికి వచ్చేసరికి ధరలో మార్పు. సంయుక్త 100 భాగాలు అనుకోండి, చిన్నారికి -4 అంటే 4 భాగాలు తగ్గింది, అంటే 96. ఇది తగ్గింది అనమాట. సంయుక్తతో పోల్చితే చిన్నారికి ఎంత తగ్గింది, 4 భాగాలు. ఒకవేళ +4 వచ్చిందనుకో 4 భాగాలు పెరిగినట్టు. సో 96 భాగాల విలువ 9600. సో 100 భాగాల విలువ ఎంత, 10,000. అర్థమవుతుందా? సో మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది, మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో మీకు ఎగ్జామ్స్లో ఇస్తారు, ఇలాంటివి చాలా చోట్ల ఇస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని గుర్తు చేస్తున్నాను, చూసుకోండి ఎక్కడెక్కడ కనబడతాయి అంటే. ఓకే, వస్తువు ధర పెరిగింది, ఓకే, ఆదాయాలు తగ్గాయి, అయితే రెవెన్యూలో మార్పు శాతం ఎంత, ఇది అడుగుతారు. ఇలా అడిగితే ఇలాగే చేయాలి. ఒక 10% పెరిగింది, 20% తగ్గింది, ఇలా. అలాగే దీర్ఘచతురస్ర పొడవు 20% పెరిగింది, వెడల్పు 10% తగ్గింది, వైశాల్యంలో మార్పు ఎంత, అప్పుడు ఇదే వాడచ్చు. అర్థమైందా? ఓకే, అలాగే ఇక్కడ ఏ నుంచి బికి 20% ప్రాఫిట్ కమ్మింది, బిసికి 10% ప్రాఫిట్ లాస్ కమ్మింది, అయిన ధరలో మార్పు శాతం ఎంత, ఇలాగే వాడచ్చు. సో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, నేను పార్ట్ 1 లాభ నష్టాలకు సంబంధించిన కాన్సెప్ట్ని చెప్పాను మీకు. సో మీకు ఇంకా ఈ పూర్తి స్థాయిగా మీకు చాలామంది అడుగుతున్నారు, చూసుకొని పూర్తి స్థాయిగా టాపిక్ కావాలి అనుకుంటే మీరు, ఓకేనా, సో మన లైవ్ క్లాసెస్లోకి అటెండ్ అయ్యి మీరు చూసుకోవచ్చండి. సో నేను ఆ పోర్షన్ చెప్పాను, ఇంకా ఆ పోర్షన్ పెండింగ్ ఉంది. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరికైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే కుదిరితే ఆన్లైన్, లేదంటే రికార్డెడ్, ఏ రోజుకి ఆ రోజు ఒక టాపిక్ రికార్డెడ్ వీడియో వస్తుంది. సో ఈ క్లాసెస్కి మనం 1500 రూపాయలు ఛార్జ్ చేస్తూ, ఓకేనా, ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా ఏదైనా కొంచెం డిలే అయినా టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. ఏంటి డిలే అయితే, అవ్వకపోతే ఒక 500, ఓకేనా. సో 300 to 500 వరకు బిట్స్ అనమాట డైరెక్ట్గా ఇచ్చేస్తాం. బిట్స్ మీరు ప్రాక్టీసింగ్ చేసుకుంటారంటే అది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 6th to 10th ఆన్లైన్ క్లాస్, అది 6th to ఇంటర్ అంటే ఎస్ఏ మ్యాథ్స్ కలిపి ఆన్లైన్ క్లాసెస్ మొత్తం 6th నుంచి ఇంటర్ వరకు అడిగే వాళ్ళకి 3000 రూపాయలు పే చేసి సేమ్ మరలా టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి. ఓకేనా? సో ఎవరైనా సరే ఈ క్లాసెస్ వినాలి అని అనుకుంటే, ఓకే, సో మనం నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లేదంటే ఈ నెంబర్కైనా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు. 9701558857 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే తర్వాత చూసిన, ఒకవేళ అప్పుడు చూడకపోయినా తర్వాత అయినా రెస్పాండ్ అవుతాం. సో టైం లేదు, ఉన్నది 45 days కాబట్టి, ఓకేనా. సో ఎవరైనా కట్టడానికి ఇబ్బంది ఉంటే, అటువంటి క్లాసెస్ విషయంలో కట్టడానికి ఇబ్బంది ఉంటే ఈ టెస్ట్ సిరీస్లు ఇవి వద్దు అని అనుకున్న వాళ్ళ కోసం మనం ఒక ఫేవర్ కూడా చేసాం. ఒకటి, ఓకేనా, ఒకటి మనం ఏం చెప్తున్నామంటే ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్కి అమౌంట్ తీసుకుని టాపిక్ వీడియోలు పంపుతున్నాం. ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ మాత్రమే చెప్తున్నాం. అంటే మీకు అంకగణితం కావాలనుకోండి, అంకగణితం కావాలంటే ఇందులో ఏమేమి ఉన్నాయి, రేషియో, ప్రపోర్షను, మెయిన్ వచ్చి పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? ఇది ఎవరికి ఉంది, ఎస్జిటికి.
దీనికి కొంచెం హై లెవెల్ అసిస్టెంట్ ఉంది. ఏమేమి ఉన్నాయి వాళ్ళకి? పార్ట్నర్షిప్ కలిసింది, భాగస్వామ్యం, అలాగే యావరేజ్ టాపిక్ కలిసింది, ఓకే, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా వాళ్ళకి కనబడతా ఉంది. ఓకేనా? సో అది సో ఇలా అంకగణితం మొత్తం కావాలి అని అనుకుంటే ఒక్కొక్క టాపిక్ లాగా మీరు 250 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. 250 రూపీస్ మీరు ఫోన్పే చేసేసి నాకు సార్ ఇది నాది ఈ టాపిక్ కావాలన్నారంటే మీకు టాపిక్ పంపించాం. అలాగే కొంతమంది ఓన్లీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అడుగుతాం. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ టాపిక్సే రావు. సో ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు మన దగ్గర ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? ఆల్జీబ్రా ఉంది. సో ఆల్జీబ్రా ఉంది. ఆల్జీబ్రా అంటే మొత్తం కలగలిపండి. ఓకేనా? 1 year ఆల్జీబ్రా ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, అలాగే వెక్టార్స్ ఉంది, ఓకేనా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంది, ట్రిగోనోమెట్రీ ఉంది, క్యాలిక్యులస్ ఉంది. సో వీటిలో ఏ టాపిక్ అయినా మీరు తీసుకోవచ్చు. వీటిలో ఏ టాపిక్ అయినా మీరు తీసుకోవచ్చు. దేనికైనా మీరు ఓకేనా? సో 350 రూపీస్ పే చేయొచ్చు. 350 రూపీస్ పే చేస్తే కనుక జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ మనం చెప్పేసిన తర్వాత మనకి ఎగ్జామ్ టైంకి ముందు మీకు చెప్పాను కదా, టాపిక్ నుంచి మనకి 50 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ ఏమన్నా అనుకోకుండా పోతుందంటే ఈ 50 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో ఇవ్వబడుతుంది. అంటే సింగిల్ టాపిక్. సో ఓవరాల్గా తీసుకున్న వాళ్ళకైతే ఆ 500 బిట్స్ ఐదర్ టెస్ట్ ఫార్మాట్ కానీ లేదా బిట్స్ ఇచ్చి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అవి మాత్రం 20వ తారీఖు దాటిన తర్వాత డిసైడ్ అవుతాయి. 20 నుంచి 30వ తారీఖు లోపు అవి ఇవ్వబడతాయి. ఎందుకంటే ఒకవేళ డిగ్రీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే బిట్స్ ఇవ్వాలి. కాబట్టి 28 తర్వాత ఏమైనా తెలియకపోతే డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మీరు టాపిక్ ఇవాళ పే చేసినట్టునే ఇవాళే వీడియో అందకపోవచ్చు. ఎందుకంటే మనం 6th to 10thలో ఇద్దరికి ఎఫ్జిటి మరియు అసిస్టెంట్ కామన్గా ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ అవి ముందు అవగొడుతున్నాం. కాబట్టి ఆ క్రమంలో కొన్ని వీడియోస్ వస్తాయి. అయితే మిగిలినవి ఇంటర్మీడియట్ కూడా ఒక ఆర్డర్లో రావడం జరుగుతుంది. సో 1 week తర్వాత నుంచి ఇంటర్మీడియట్ కూడా వస్తాయి. మ్యాక్సిమం ఈ వీక్ నుంచి రావచ్చు, కొంచెం లేట్ అయినా 1 week నుంచి వస్తాయి. సో అవి కూడా ఫార్మాటింగ్స్ ఎలా ఉంటాయంటే ట్రిగోనోమెట్రీ, ఆల్జీబ్రా పోర్షన్స్ ముందు వస్తాయి. ఓకేనా? సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఒకవేళ మీరు పే చేసినా కూడా ముందు పే చేసి నాకు చెప్తే, మీరు ఇంట్రెస్ట్ అని చెప్తే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది అడిగారు వాళ్ళకి ఒక వీడియో అయినా అందజేస్తాం. ఎందుకంటే ఇవి అయ్యేలోగా అట్లీస్ట్ ఒక వీడియో అయినా, అంటే వీక్లో 2 videos. ఇప్పుడు ఆల్జీబ్రా ఉంది, ఒక 10 to 15 వీడియోస్ అని వస్తున్నాయి అనుకోండి, డైలీ 2 videos అయినా పంపించాల్సి వస్తుంది. సో వాళ్ళకి 1 week పంపుతాం. ఒకవేళ మీరు ఈ మధ్యలో ఏదైనా వెక్టార్సే అడిగారు ఒక 10 members అనుకోండి, అవి 4 to 5 వీడియోసే వస్తాయి. కుదిరితే అవి డైలీ వీక్లీ ఒక 2 videos ఇచ్చి 2 weeksలో అందజేయడం చేస్తాం. సో ఆల్మోస్ట్ అంతా సిలబస్ అనేది మనకి 45 రోజులు మన చేతికి వస్తుంది. అంటే 5వ తారీఖు లోపు లేదా May 30 లోపు ఈ వీడియోస్ అన్ని మనకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఐదర్ లైవ్ కానీ రికార్డింగ్ కానీ మనం చేస్తున్నాం కాబట్టి సిచ్యువేషన్ ప్రకారంగా చేస్తున్నాం. అది కూడా మనకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్టింగ్ మీద మనం వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకోసం వీడియోస్ చేయాలండి. సో టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నా సరే వాటిని ఓవర్కమ్ చేసి ఆ టయానికి తగ్గట్టు ఏదో ఒక వీడియో ఇస్తున్నాం. సో మీరు వీడియోస్ని మీకు ఎలా నచ్చితే అలా ఇప్పుడు యూజ్ చేసుకోండి. సో మీకు డైరెక్ట్ మొత్తం పేమెంట్ చేయగలరా చేయండి. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వరకు జరుగుతాయి. ఒకవేళ ఎగ్జామ్ లేట్ అయితే ఓకేనా, ఒకవేళ ఏదైనా మీకు ఇప్పుడు డిలే అయినా నెక్స్ట్ టెట్ వరకు కూడా ఈ వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్దర్గా మనం యాప్ లాంచ్ చేయబోతున్నాం. ఆ యాప్లో ఈ కోర్స్ వీడియోస్ అన్ని పెట్టి మీకు మ్యాక్సిమం 1 year వ్యాలిడిటీతో మీకు దీని ఛాన్స్ కూడా ఇస్తున్నాం. ఓకేనా? అంటే మీరు ఖచ్చితంగా ఈసారి క్రాక్ చేయాలి. ఓకేనా? ఒకవేళ డిలే అయితే అర్థమవుతుందండి, అంటే ఏమైనా జరిగి లాంటివి ఏమైనా వచ్చినా లేకపోతే డిలే అయినా అంటే అంటున్నారు, మరి అది నిజమే నేను అనుకోలేదు. అంటే ఏవైనా ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఏమైనా జరిగితే ఓకే మనకు కూడా టైం కావాలని కోరుకుంటున్నాం. 1% అయినా అయితే కనుక ఒకవేళ మనకి ఈ వీడియోస్ అన్ని కావాలి, మీరు మళ్ళీ చూసుకోవాలి. కాబట్టి 1 year వ్యాలిడిటీ ఇచ్చి మా యాప్లో కూడా లాంచ్ చేసే ఆలోచన ఉంది. ప్రజెంట్ ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి అదేమీ అనిపించలేదు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పడానికి చేసాం. కొంతమంది యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, మాకు కూడా ఏమైనా టాపిక్స్ మీద టెస్ట్ సిరీస్ ఇవ్వండి లేకపోతే వీడియోలు చేయండి అని అంటున్నారు. సో అయితే వాళ్ళు అన్నీ వద్దు, కొన్ని మాత్రమే విన్నాం, కొన్ని టాపిక్స్ మాకు చెప్పండి అంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్పాము. సో ఎఫ్జిటీలో ఉన్న ఏ టాపిక్ విడిగా మీకు కావాలి అంటే 250 రూపీస్ పే చేస్తే మీకు ఆ వీడియోలకు మాత్రమే మీకు లింక్ పంపుతాం, మీరు అవి చూసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. అదే అసిస్టెంట్కి వస్తే 350 రూపీస్ అని చెప్పాము.
ఓకేనా. సో ఏ టాపిక్ అయినా వినాలంటే వాళ్ళు 350 రూపీస్ పే చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇనీషియల్లీ ఇంటర్మీడియట్కి మాత్రం 350 చెప్పాము. ఎఫ్జీటీకి 250 చెప్పి ఎఫ్జీటీ అండ్ ఎస్టెంట్కి కామన్ వీడియోసే వస్తాయి ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే వాళ్ళు 350 పే చేయమని నేను ఇప్పుడు ఏం అడగడం లేదు. సో వాళ్ళకి ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయితే ఒక టాపిక్ నుంచి ఒక 5, 6, 10 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. అది కూడా ఏంటంటే టైం అండ్ వర్క్ అవి 4 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అవి చెప్పినప్పుడు మాత్రం 350 రూపీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా కలపాలి కాబట్టి వాళ్ళకి ఆ టాపిక్లు కోసం 350 రూపీస్ పే చేయమంటాము. సో చూసుకోండి. మీకు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఆలోచించుకొని ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఓకేనా. చేసి మీరు వాట్సాప్లో కనుక స్క్రీన్ షాట్ నాకు పంపి నాకు ఈ టాపిక్ అని చెప్పినట్లయితే ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు పంపడం జరుగుతుంది. అయితే మీరు అడిగిన తర్వాత టాపిక్లు బట్టి ఆర్డర్లో చూసుకుంటే సో ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేసి ఏంటంటే అంకగణితం అందరికీ వచ్చేస్తుంది, ఆల్జీబ్రా అందరికీ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బీజగణితము అంకగణితానికి ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి దాని మీద ఫస్ట్ వచ్చేస్తాయి. సో మీరు ఇంకేదైనా అడగాలన్నా ఒక 10 days తర్వాతే వెయిట్ చేయాలి. ముందు ఈ వీడియోస్ అయ్యాక అవి వస్తాయి కాబట్టి ముందే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ ఫస్ట్ ఆర్డర్లో వస్తాయి. సో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. సో మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ లిఫ్ట్ చేయబడవు ఎందుకంటే ఇలా బిజీలో ఉంటాం. మెసేజ్ పెట్టండి. ఓకేనా. సో మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా కామెంట్స్ ఏదైనా సజెషన్స్గా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. సో ఇది ఒక పార్ట్ 1 వీడియో. సో మీకు పార్ట్ 2 వీడియో కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి మాత్రం పార్ట్ 2 వీడియో మీకు డైరెక్ట్గా మీకు పంపబడుతుంది. ఓకేనా. సో ఇవాళ అందరూ తెలుసుకుంటారని పెట్టాను. సో ఆల్రెడీ మనం నిష్పత్తి అనుపాతం మీద కూడా ఒక లైవ్ వీడియో చేసాము. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనండి. ఇది స్టూడెంట్స్ ఎంటైర్ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే మన యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ.